హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? ఈ సమయంలో చాలామంది పిల్లలకు బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని, చాలామందికి పరీక్షల హడావుడి ఉందని నాకు తెలుసు. కాబట్టి ఈ హాంటెడ్ హాస్టల్, దయ్యాల హాస్టల్ కథను మీ ముందుకు తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నేను అనుకున్నాను. గైస్, హాస్టల్ అనేది చాలామంది జీవితాలు, జ్ఞాపకాలు ముడిపడి ఉండే ప్రదేశం. అక్కడే ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా తినాలో నేర్చుకుంటారు. నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, నాకు చాలా స్వేచ్ఛ దొరికింది, కానీ నా చదువు విషయంలో నేను చాలా సీరియస్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నా స్వేచ్ఛను కొద్దిగా దుర్వినియోగం చేసినా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నవాడిని అవుతాను అని స్టూడెంట్స్ అనుకుంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ వాతావరణం నడుస్తున్న ఈ సమయంలోనే కార్తీక్ అనే ఒక అబ్బాయికి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. కార్తీక్ కష్టాలు, చదువు వర్సెస్ రూమ్మేట్స్ అల్లరి. కార్తీక్ అప్పటికే ఒక హాస్టల్లో చాలా ఏళ్లుగా ఉంటున్నాడు. కాని అతని స్నేహితులు, రూమ్మేట్స్ చదువును ఏమాత్రం పట్టించుకోని రకం. వారికి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా లేవు. కాబట్టి వారు, మేము నిన్ను చదువుకోనివ్వము, నువ్వు కూడా మాతో పాటు అల్లరి చెయ్యాలి అన్నట్లుగా ఉండేవారు. కాని కార్తీక్ అలా కాదు. నేను చాలా తెలివైన విద్యార్థిని, నాకు చదువుకోవాలి, నాకు చదువంటే చాలా ఇష్టం, బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, కాబట్టి నేను మీకు దూరంగా ఉండాలి అనుకునేవాడు. ఇదే కారణంతో అతను తన హాస్టల్ మారే ప్రయత్నంలో ఉన్నాడు. కాని అతను వెళ్లబోయే హాస్టల్లో ఒక హారర్ స్టోరీ మీ అందరి కోసం ఎదురుచూస్తోంది. గైజ్, ఇంకో విషయమేమిటంటే, నేను చెబుతున్న ఈ హాస్టల్ కథ కల్పితం కాదు. ఇది ఎవరో నాకు సొంతంగా చెప్పింది కాదు. ఇది గూగుల్లో మీకు దొరుకుతుంది. కర్ణాటకలో ఉన్న ఈ హాస్టల్ చాలా భయంకరమైనదని చెబుతూ గూగుల్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే రెడ్డిట్, కోరాలలో కూడా దీనికి సంబంధించిన చాలా హారర్ స్టోరీలు మీకు దొరుకుతాయి. అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్, హిస్టారికల్ వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త హాస్టల్ వేట. ఈ కథ 2016వ సంవత్సరంలో మొదలవుతుంది. అప్పుడే ఈ ప్రపంచంలో అన్ని కొత్తగా మొదలవుతున్నాయి. మొబైల్ విప్లవం వస్తోంది. ఫోన్లు చాలా చౌకగా, అందుబాటు ధరలో, మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఈ ప్రపంచం ఏదో కొత్తదనం వైపు అడుగులు వేస్తోంది. ఆ సమయంలోనే కార్తీక్ అనే ఒక తెలివైన విద్యార్థి ఉన్నాడు. అతను సౌత్ ఇండియాకు చెందిన అబ్బాయి, చాలా చురుకైన స్టూడెంట్. అప్పుడే అతని బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. కానీ అతని స్నేహితులు అతన్ని చదువుకొనివ్వడం లేదు. వాళ్ల రూమ్మేట్స్ ఎలాంటివారంటే, మాకు జస్ట్ పాస్ మార్కులొస్తే చాలు, మేం నీ క్లాస్ కూడా కాదు కదా, నువ్వు కూడా మాతో ఎంజాయ్ చేయి అనే రకం. కానీ కార్తీక్కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఈ రూమ్లో ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని అతనికి అర్థమైంది. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు వేరేదైనా హాస్టల్కి వెళ్ళి ఉంటే బెటర్ అని, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇక్కడికే వచ్చేయచ్చు అని నిర్ణయించుకున్నాడు. కార్తీక్ వేరే హాస్టల్స్ వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతనికి ఏదీ సెట్ కాలేదు. అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ఉండలేనని, క్రౌడ్ ఎక్కువగా ఉందని, ఇలా రకరకాలుగా అనిపించింది. అప్పుడు అతని రూమ్మేట్ ఒక మాట చెప్పాడు. చూడు భయ్యా, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ దొరకవు. నీకు అర్జెంటుగా మారాలి కాబట్టి ఇక్కడికి దగ్గరలోనే ఒక హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉండు. అది ఒక ప్రభుత్వ హాస్టల్. అక్కడ జనాలు కూడా పెద్దగా ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు, నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చు అని చెప్పాడు. దానికి కార్తీక్, సరే బ్రో, ఆ హాస్టల్ ఎక్కడుందో త్వరగా చెప్పు అన్నాడు. వాడు అడ్రస్ అంతా రాసిచ్చాడు. కార్తీక్ ఆ హాస్టల్ వివరాలు కనుక్కోవడానికి బయలుదేరుతుండగా అతని రూమ్మేట్ ఇలా అన్నాడు. చూడు భయ్యా, నువ్వు వెళ్తున్నావు కానీ ఒక విషయం చెప్తున్నా విను. ఆ హాస్టల్ పేరు చాలా చెడ్డది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు. కొందరు అర్ధరాత్రి ఖాళీ చేసిపోతారు, కొందరు మధ్యాహ్నం, మరికొందరు పగటిపూటే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడక్కడుంటున్న వాళ్లంతా నైట్ డ్యూటీలు చేసేవాళ్లే. రాత్రంతా డ్యూటీ చేసి పొద్దున్నే వచ్చి పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు. పాడుబడ్డ భవనం, దెయ్యాల కొంపలోకి అడుగు. మరుసటి రోజు కార్తీక్ తన 2 సూట్ కేసులతో అక్కడికి వెళ్ళాడు. ఆ హాస్టల్ ఒక పాడుబడ్డ భవనంలా కనిపించింది. రిసెప్షన్కి వెళ్ళి డబ్బులు కట్టి తాళం చెవి తీసుకున్నాడు. అతను మొదటి అంతస్తుకు వెళ్లగానే అక్కడ కారిడార్లంతా ఒక బాక్స్ లాగా గుండ్రంగా నిర్మించి ఉన్నాయి. అక్కడున్న తలుపులన్నీ మూసి ఉన్నాయి. అతను తన గది దగ్గరకు వెళ్లాడు. ఆ గదికి ఉన్న తాళం కప్ప పూర్తిగా తుప్పుపట్టి ఉంది. ఆ గదిని ఎన్ని ఏళ్లుగా మూసి ఉంచారో ఎవరికీ తెలియదు. అతను ఆ తాళం తెరిచి తలుపును గట్టిగా తోశాడు.
తలుపు తీయగానే దుమ్ము అతని ముఖాన పడింది. లోపల ఎంత చెత్త ఉందంటే అసలు ఎన్ని ఏళ్లుగా ఆ తలుపు తీయలేదో, గదిని శుభ్రం చేయలేదో అర్థం కాలేదు. ఆ క్షణంలో అతనికి తన స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అక్కడ ఎవరో మాయదారి శక్తి తిరుగుతుంటుంది. పగలు ఉండనివ్వరు, రాత్రి పడుకోనివ్వరు. అందుకే జనాలు డబ్బులు కూడా వదులుకుని పారిపోతారు అని. దీని వెనక ఉన్న అసలు నిజం తెలుసుకోవాలని కార్తీక్ అనుకున్నాడు. అతను రిసెప్షన్ దగ్గరకు వెళ్లి సుధీర్ అనే కేర్ టేకర్ని అడిగాడు. ఇక్కడికొచ్చిన జనాలు ఎందుకు పారిపోతున్నారు? నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఇక్కడి ఏదో ఉందట కదా, అందుకే ఈ హాస్టల్కి అంత చెడ్డ పేరుందట కదా అని. దానికి సుధీర్, బాబూ, మనం ఈ గదులను చాలా తక్కువ అద్దెకు ఇస్తాము. అద్దె తక్కువగా ఉండటం వల్లే జనాలు ఇక్కడికి వెళ్ళకండి, చవకగా వచ్చే వాటిని నమ్మకండి అని వదంతులు సృష్టిస్తుంటారు. అంతేకాదు బాబూ, గడిచిన కొన్ని ఏళ్లలో కొంతమంది మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లు కూడా ఇక్కడికొచ్చారు. వాళ్ళు నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అని ఏవేవో పుకార్లు పుట్టించారు. నాకు తెలిసి ఇక్కడ దెయ్యాలు భూతాలు ఏమీ లేవు అని చెప్పాడు. కార్తీక్ కూడా, సరే, ఈ దెయ్యాలు భూతాలు నేను నమ్మను అని తన గదికి వెళ్ళిపోయాడు. మొదటి భయానక దృశ్యం. గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆ టేబుల్ ఎలా ఉందంటే దానికి సరిగ్గా ఎదురుగా ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి బయట అంతా కనిపిస్తుంది. పక్కనే తలుపుంది. దానివల్ల బయట ఎవరు అటూ ఇటూ వెళ్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. బయట గాలి వీస్తోంది. కొద్దిగా ఎండ కూడా పడుతోంది. అకస్మాత్తుగా అతని కిటికీ మూలలో నల్లటి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి నిలబడినట్లు అనిపించింది. కార్తీక్ జాగ్రత్తగా చూశాడు. అవును, ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు. బహుశా నా తలుపు దగ్గరే నిలబడి ఉన్నట్లున్నాడు. అతనికి ఏదైనా సహాయం కావాలేమో అనుకున్నాడు. అతను కాస్త భయపడుతూనే లేచి తలుపు తీయాలా వద్దా అని ఆలోచించాడు. మళ్ళీ ఒకసారి కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తే ఆ నల్లటి బట్టల వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతని ముఖం కూడా విచిత్రంగా ఉంది. కార్తీక్ నెమ్మదిగా వెళ్లి తలుపు కొద్దిగా తెరిచాడు. బయట చూస్తే ఎవరూ లేరు. ముందుకు వెళ్లి అటూ ఇటూ చూశాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అతను కొద్దిగా లోపలికి వచ్చి, ఇది ఎలా సాధ్యం? ఇది అసాధ్యం కదా అనుకున్నాడు. మళ్లీ టేబుల్ దగ్గర కూర్చుని, ఎవరో మనిషే అయ్యుంటాడులే, నేను ముందు నా బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి, నా పరీక్షలపై దృష్టి పెట్టాలి, ఏమైతే అదవుతుంది, నేను చదువు మీదే ధ్యాస పెడతాను అని నిశ్చయించుకున్నాడు. భయంకరమైన రాత్రి. కార్తీక్ ఆ రాత్రి చాలా త్వరగా పడుకున్నాడు. ఎందుకంటే మరుసటి రోజు, తర్వాత రోజుల్లో అతని మొదటి పరీక్ష ఉంది. కార్తీక్ నిద్రలో కలలో తను ఎగ్జామ్ హాల్లో ఉన్నట్లు, పేపర్పై పేరు రాస్తున్నట్లు, ఈ హాస్టల్ వల్ల తన పరీక్ష ఎక్కడ పాడవుతుందో అని భయపడుతున్నట్లు ఊహించుకున్నాడు. ఇక్కడ అద్దె తక్కువ, ఒంటరిగా ఉన్నాను కాబట్టి చదువుపై దృష్టి పెట్టగలను అని బుర్రలో ఒకటే తిరుగుతోంది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి రాత్రి 9 గంటలవుతోంది. అతను ఎంతగా అలసిపోయాడంటే ఏకంగా 6 గంటలు నిద్రపోయాడు. రాత్రి 9 గంటలంటే కార్తీక్ మామూలుగా నిద్రపోయే సమయం. కాని ఇప్పుడే నిద్రలేచాడు. ఫోన్ చూసుకుని ఉలిక్కిపడ్డాడు. అరే, 9 అవుతోంది, నేను వంట చేసుకోవాలి, చదువుకోవాలి, ఎల్లుండి నా ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి అనుకున్నాడు. హడావిడిగా వంట చేసుకుని బట్టలు మార్చుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడే అతని గది తలుపు బయట ఎవరో మనిషి నిలబడి ఉన్నట్లుగా వింత శబ్దాలు వినిపించాయి. ఈసారి అతను కిటికీ తీయకూడదని నిర్ణయించుకున్నాడు. గతంలో కూడా ఆ వ్యక్తి ఇక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు కూడా ఎవరైనా ఉండొచ్చు అనుకున్నాడు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. నాక్ చేశారు. అతను కొద్దిగా భయపడ్డాడు. రాత్రి 9 అవుతోంది. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. హాస్టల్లో కూడా ఎవరూ లేరు. సుధీర్ కూడా ఇప్పుడుండడేమో అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తుండగానే మరోసారి తలుపు చప్పుడు వినిపించింది. అతను కాస్త వెనక్కి తగ్గాడు. బయట ఎవరో ఉన్నారు. బహుశా ఎవరికైనా సాయం కావాలేమో అనే ఉద్దేశంతో తలుపు తీయడానికి వెళ్ళాడు. చాలా నెమ్మదిగా లాక్ తీసి తలుపు తెరిచాడు. చూస్తే బయట సుధీర్ నిలబడిన్నారు. సుధీర్ చెప్పిన చీకటి నిజం. సుధీర్, బాబుగారు, మీరిక్కడేమైనా పని చేసుకుంటున్నారా అని అడిగాడు. దానికి కార్తీక్, అవును, నేనిప్పుడే చదువుకోవడానికి కూర్చుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు సుధీర్, బాబూ, నేను కాసేపు మీ గదిలో కూర్చోవచ్చా అని అడిగాడు. కార్తీక్,
"ఆ రండి భయ్యా, లోపలికి రండి, పర్వాలేదు" అన్నాడు. సుధీర్ లోపలికి రాగానే కార్తీక్ గమనించాడు. సుధీర్ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అతని ముఖం వణుకుతోంది. ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి. కార్తీక్ ఆశ్చర్యపోయి రాత్రి 9 గంటలకు సుధీర్కి ఏమైందిలా అనుకున్నాడు. కార్తీక్ సుధీర్ని అడిగాడు, "ఏమైంది భయ్యా, మీకెందుకలా చెమటలు పట్టాయి?" అని. అప్పుడు సుధీర్ ఇలా చెప్పాడు, "ఈరోజు నేను నా గదిలో పడుకోలేను. అక్కడేదో పని జరుగుతోంది. సామాన్లన్నీ బయట పెట్టారు. అందుకే నేనక్కడ పడుకోలేక కాసేపయ్యాక గది శుభ్రం చేసుకుని పడుకుందామని కారిడార్లో తిరుగుతున్నాను. అప్పుడే నేను ఆ ఆడదాన్ని చూశాను. అందుకే పరిగెత్తుకుంటూ మీ గది దగ్గరకు వచ్చాను." మీరు రాత్రంతా చదువుకుంటూ మేల్కొనే ఉంటారని నాకు తెలుసు. అప్పుడు కార్తీక్, "సరే కాని ఏ ఆడదాని గురించి మాట్లాడుతున్నారు? నాకు తెలిసి ఇక్కడ ఏ ఆడవాళ్లు ఉండరు కదా" అన్నాడు. సుధీర్ ఇలా చెప్పాడు, "బాబూ, మీకొక విషయం చెప్పాలి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ చాలామంది పిల్లలు ఉండేవారు. దగ్గర్లోని కాలేజీ పిల్లలంతా ఈ హాస్టల్లోనే ఉండేవారు. ఆ సమయంలో ఇక్కడొక మహిళ పనిచేసేది. ఫైల్స్ అని చూసుకునేది. ఆ తర్వాత మా ఓనర్కి ఆ ఆవిడకి మధ్య ఏమైందో తెలియదు కాని ఆమె తనను తాను సజీవ దహనం చేసుకుంది, నిప్పంటించుకుంది. అప్పుడిక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, కాని ఎవరూ ఆమెను కాపాడలేదు. అప్పటికీ నేనిక్కడ పనిలో చేరలేదు. నేనీ కథ విన్నాను అంతే. ఆవిడ మంటల్లో కాలిపోతున్నప్పుడు అందరిళ్లల్లో నీళ్లు, బకెట్లు ఉన్నాయి కాని ఎవరూ మంటలార్పే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో మా ఓనర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆమె కాలిపోతుంటే చూసి బహుశా నవ్వుతూ ఉండి ఉంటాడు. ఎవరూ ఆమెకు సాయం చేయలేదు." "బాబూ, ఆ సమయంలో నేను కొద్ది రోజులు మా ఊరికి వెళ్ళాను. అదే సమయంలో ఇదంతా జరిగిపోయింది. మరుసటి రోజు నేను తిరిగి వచ్చి ఇదే కారిడార్లో తిరుగుతున్నప్పుడు ఒక ఆడది నా దరిదాపుల్లోకొస్తున్నట్లు అడుగుల చప్పుడు విన్నాను. ఆమె నా దగ్గరకు రాగానే, 'నేనిక్కడ ఎవరినీ బతకనివ్వను' అని అంది. ఆ వాయిస్ వినగానే నేను భయంతో కిందకు పరిగెత్తాను. అప్పటినుండి ఈ హాస్టల్ను మూసివేయాలని, పడగొట్టాలని అనుకున్నారు. కాని మా ఓనర్కి డబ్బుల దాహం ఎక్కువ. డబ్బులు వస్తున్నంతకాలం రానిద్దామనుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లంతా దీన్ని దెయ్యాల కొంప అంటారు. అయినా కొందరిక్కడికి వస్తూ పోతూ ఉంటారు. జస్ట్ పేరుకే గాని ఇక్కడ ఉండటానికి ఎవరూ రారు బాబు." దెయ్యంతో ముఖాముఖి. అప్పుడు కార్తీక్ అన్నాడు, "నేను ఆ రోజే మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు నాకు నిజం చెప్పకుండా అంతా అబద్ధం చెప్పారు కదా." దానికి సుధీర్, "అవును బాబు, మా ఓనర్ అలా చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను" అన్నాడు. ఇది వినగానే కార్తీక్ తన సూట్ కేస్ సర్దుకోవడం మొదలుపెట్టాడు. సుధీర్ భయపడుతూ, "బాబూ, వద్దు, మీరు వెళ్ళకూడదు. ఈ రాత్రికి మీరు ఈ గది గడప దాటకూడదు" అన్నాడు. కార్తీక్ కోపంగా, "ఎందుకు? ఇలాంటి చోట నేనెందుకుండాలి?" అని అడిగాడు. సుధీర్ అన్నాడు, "ఎందుకంటే నాకిప్పటికీ బయట ఆ ఆడదాని అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఆమె ఆకలితో బయట తిరుగుతోంది. ఈరోజో రేపో ఖచ్చితంగా ఎవరో ఒకరిని తినేస్తుంది. దయచేసి మీరు బయటకు వెళ్ళకండి, గదిలోనే ఉండండి. కావాలంటే రేపు పొద్దున్నే వెళ్ళిపోదురుగాని." దానికి కార్తీక్, "రేపు పొద్దుట్టి వరకు నేను బతికుంటే కదా. 2 రోజుల తర్వాత నా బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేనెక్కడో ప్రశాంతంగా కూర్చుని చదువుకోవాలి. ఇక్కడ ఎవరు బతికారు, ఎవరు చచ్చారు, ఎవరు దెయ్యమయ్యారు, మీరు దేని గురించి ఏమనుకుంటున్నారో నాకనవసరం. నేనీ రాత్రి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను" అని తేల్చి చెప్పాడు. కార్తీక్ సూట్ కేస్ తీసుకుని బయటకు నడిచాడు. అంతా చీకటి, భయంకరమైన నిశ్శబ్దం. సుధీర్ మాటలు వెనుక నుండి వినిపించడం లేదు. ఎందుకంటే సుధీర్ కూడా భయపడి ఆ గదిలోనే ఉండిపోయి తలుపు మూసుకున్నాడు. ఆ దెయ్యం లోపలికి వచ్చి తనని కూడా ఎక్కడ చంపేస్తుందో అని అతని భయం. కార్తీక్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ నిశ్శబ్దం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాని అతను చాలా కోపంగా ఉన్నాడు. "నా సమయం ఇక్కడ వృధా అయింది. నా చదువును నేనే నాశనం చేసుకున్నాను. నా పాత హాస్టల్లోనే ఉంటే బాగుండేది" అనుకుంటూ మొదటి అంతస్తు నుండి మెట్లు దిగి కిందకు వచ్చాడు. అతని కారు ఎదురుగా ఉంది. సూట్ కేసును అందులో పెట్టబోతూ వెనక్కి తిరిగి చూశాడు. కారిడార్ చివరలో నల్లటి బట్టలు వేసుకున్న ఆ స్త్రీ నిలబడి ఒక చిరునవ్వుతో అతన్ని చూస్తోంది. ఆమె కార్తీక్ను రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది. కార్తీక్ కూడా ఆమెను చూసి నవ్వాడు. ఆ సమయంలో అతనికి భయమనేది ఏమాత్రం అనిపించడం లేదు. అంతకు ముందున్న భయమంతా మర్చిపోయాడు. నెమ్మదిగా ఆ స్త్రీ అతన్ని తన దగ్గరకు రమ్మని సైగ చేసింది.
కార్తీక్ మెల్లగా అడుగులు వేస్తూ ఆ స్త్రీ వైపు వెళ్తున్నాడు. ఆమె మెట్ల దగ్గరే నిలబడి ఉంది. అతను ఆమె ముఖంలో ఏదో మంత్రముగ్ధుడైనట్లుగా, హిప్నోటైజ్ అయినట్లుగా నడుస్తూనే ఉన్నాడు. అతను ఆమెకు బాగా దగ్గరగా వెళ్ళగానే సుధీర్ అకస్మాత్తుగా వచ్చి కార్తీక్ను లాగి పట్టుకుని వేగంగా మెట్లు దిగి కిందకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో ఆ స్త్రీ రాక్షసమైన గొంతుతో అరుస్తూ కార్తీక్ వెంటపడటం అతను చూశాడు. నేను ఆమెకు ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నన్ను తినేసేదేమో అని కార్తీక్కు అనిపించింది. అసలు ట్విస్ట్, సుధీర్ పరుగెత్తుకుంటూ అతన్ని కిందకు తీసుకువచ్చాడు. అప్పుడు కార్తీక్ సుధీర్ని అడిగాడు, సుధీర్, అక్కడ ఉన్న ఆ కారు ఎవరిది అని. అప్పుడు సుధీర్ చెప్పాడు, అది మా ఓనర్ కారు. ఈరోజు రాత్రి అతను ఎక్కడికి రాబోతున్నాడు. నేనే అతనికి కాల్ చేసి పిలిచాను. అతని వల్లే ఆ ఆవిడ చనిపోయింది. ఈరోజు ఆ ఆవిడ, నా ఓనర్ ఎదురెదురు పడాలి. నా ఓనర్ను రక్షించడానికి ఈసారి నేను ఇక్కడ ఉండను. ఇప్పటివరకు నేను నా ఓనర్ ప్రాణాలను ఆ దయ్యం బారి నుండి 6 సార్లు కాపాడాను. కాని ఈరోజు నేను ఇక్కడ ఉండను. ఆ దయ్యానికి ఓనర్కి మధ్య ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఆవిడ ఒక దయ్యం, ఓనర్ ఒక మనిషి. ఈసారి ఎవరు గెలుస్తారో మనకు బాగా తెలుసు. ముగింపు. ఆ తర్వాత ఆ ఓనర్కు ఏమైందో ఎవరికీ తెలియదు. నేను ఈ ప్రదేశం గురించి విన్నదల్లా ఒకటే, ఇక్కడికి వెళ్లినవారు పిచ్చివాళ్లైపోతారు లేదా మాయమైపోతారు. ఒకవేళ అక్కడే ఉంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతారు. మీరు కూడా గూగుల్లో వెతకవచ్చు. దీనికి సంబంధించిన చాలా కథలు మీకు దొరుకుతాయి. ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం యొక్క చరిత్రను బాగా తెలుసుకోండి. లేదంటే ఈ ఛానల్లో తదుపరి కథ మీదే కావచ్చు. ఎందుకూడదు?